హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఎలక్షన్స్ కోసం అన్నట్టు కర్నూలుకైతే వెళ్ళామండి ఓటేసొద్దాం అనేసి. ఆ ఓటింగ్ రోజున మా ఆయన ఫుల్లుగా ఎండలో తిరిగాడు. తర్వాత కొంచెం చిన్న చిన్న ఫంక్షన్స్‌కి వాటికంతా వెళ్ళడం వల్ల కర్నూలులో అసలు ఎంత టెంపరేచర్ ఉందంటే 44 డిగ్రీస్ నుంచి 47 వరకే అప్ డౌన్ ఉండిందండి రీసెంట్ డేస్‌లో. ఆ ఎండల్లో మా ఆయన ఫుల్లుగా తిరగడం వల్ల మా ఆయనకైతే ఫుల్ డీహైడ్రేషన్ అయిపోయిందండి. ఇంకా 2 డేస్ వరుసగా 2 సెలైన్స్ ఎక్కించుకున్న తర్వాత ఇంకా మా ఆయనైతే రికవర్ అయిపోయాడు. సరే కదా! నేనైతే రికవర్ అయిపోయాను. ఇంకా బెంగుళూరుకెళ్ళిపోదాం అన్నట్లు బస్ టికెట్స్ కూడా బుక్ చేసేసారనమాట. ఆ బస్ టికెట్స్ బుక్ చేసుకున్న ఈవినింగ్‌కి మా సువీక్షకి అసలు ఎంత హై టెంపరేచర్ వచ్చిందంటే 102 డిగ్రీస్ నుంచి 104 డిగ్రీస్ వరకి హై టెంపరేచర్ వచ్చిందండి. సర్లే పాపకి ఇలా ఎలా పెట్టుకుంటామని బస్ టికెట్స్ క్యాన్సిల్ చేసేసుకొని ఇంకా అక్కడే కర్నూలులోనే ఉండిపోయామన్నమాట. 2 డేస్ చాలా విపరీతమైన జ్వరం వచ్చింది. 2 డేస్ తర్వాత నార్మల్ అయిపోయిందండి. ఫీవర్ ఏం లేదు. కొంచెం యాక్టివ్ గానే ఉంది అన్నట్టు ఇంకా బెంగుళూరుకైతే వచ్చేసాము. బెంగుళూరుకొచ్చిన తర్వాత నుంచి మేము ఏ రోజైతే బెంగుళూరుకొచ్చామో, ఆ రోజు పొద్దున్నుంచి నైట్ వరకి అసలు కంటిన్యూ‌గా నిద్రపోతానే ఉందన్నమాట. ఇంకా అలాగే ఫుల్లుగా నిద్రపోవడం వల్ల మాకైతే చాలా భయమేసిందండి. ఎందుకు అంటే మా పాపకి 2 ఇయర్స్ బ్యాక్ 2022లో డెంగ్యూ ఫీవర్ అయితే వచ్చిందన్నమాట. డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఇలాగే నిద్రపోతూ ఉండేదన్నమాట. ఇంకా మాకైతే ఫుల్‌గా భయమేసి మా పిల్లలకి చూపించే చిన్న పిల్లల డాక్టర్ ఉన్నారండి. ఆయన దగ్గరికైతే తీసుకెళ్ళాను. ఇంకా ఈ గ్యాప్‌లోనే సువీక్ష నుంచి మన్యకు గూడా ఫీవర్ అనేది వచ్చేసిందన్నమాట. ఇద్దరు పిల్లలకి ఫీవర్‌లొచ్చేసాయి. చాలా విపరీతమైన హై ఫీవరు, అలాగే చాలా అలసటగా పడుకోవడమే, ఫుడ్ తినకుండా ఇట్లా అయిపోయారన్నమాట. ఇక మేమైతే అసలు ఎట్లాంటి నెగ్లిజెన్స్ లేకుండా పిల్లల్ని డాక్టర్ దగ్గరికైతే తీసుకెళ్ళాము. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత మాకు తెలిసిందేంది అంటే, పిల్లలిద్దరికీ వైరల్ ఫీవర్స్ అయితే అటాక్ అయ్యాయని అయితే చెప్పారండి. ఇప్పుడైతే పిల్లలు బానే ఉన్నారు. తినడం అవన్నీ కొంచెం ఇంప్రూవ్ అయ్యాయండి. ఫీవర్ వచ్చినప్పటికి ఇప్పటికి. అసలు వైరల్ ఫీవర్స్ ఎందుకొస్తాయి? ఎలా వస్తాయి? ఈ వైరల్ ఫీవర్ యొక్క సింప్టమ్స్ ఏంటి? అలాగే రీజన్స్ ఏంటి? ఒకవేళ వస్తే దీని నుంచి మనం ఎలా ఓవర్‌కమ్ చేయాలి? ఈ వైరల్ ఫీవర్స్ కూడా నార్మల్ ఫీవర్ లాగే ఉంటాయి. ఇది వైరల్ ఫీవర్ అని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? మేము మా పిల్లల్లో వచ్చిన సింప్టమ్స్ బట్టి మేము ఎలా కనుక్కున్నాము? డాక్టర్ మాకు ఏం సజెస్ట్ చేశారన్న విషయాలన్నీ ఈ వీడియో ద్వారా మీకు చెప్తాను. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మీరు ఎండ్ వరకి చూడండి. వాతావరణంలో వచ్చిన చేంజెస్ వల్ల గావచ్చు, లేదంటే సమ్మర్ కాబట్టి జ్యూస్‌లు, ఇట్లా ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఎక్కువ తింటా ఉంటారు గదా! దాని వల్ల గావచ్చు ఈ వైరల్ ఫీవర్స్ అనేవి వస్తున్నాయి. పిల్లలకొచ్చింది వైరల్ ఫీవర్ అని మనం ఎలా తెలుసుకోవాలి అంటే, వెరీ హై టెంపరేచర్ వస్తదండి. అంటే 102 డిగ్రీల నుంచి 104 డిగ్రీల వరకు జ్వరం వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. నార్మల్ ఫీవర్‌లో కూడా ఇలా వస్తుంటుంది. కానీ ఫీవర్ అనేది కొంచెం వాళ్ళకి రికవర్ అయ్యేంత వరకు ఫీవర్ ఉంటుంది. వైరల్ ఫీవర్స్‌లో మాత్రం అలా గాదండి. ఫస్ట్ 2 డేస్ లేదంటే ఫస్ట్ 1 ½ డే వెరీ హై టెంపరేచర్ ఉంటుంది. తర్వాత జ్వరం అనేదే రాదన్నమాట. రెండో సింప్టమ్ ఏంటి అంటే పిల్లలు చాలా అలసటగా ఉంటారండి. మూడో సింప్టమ్ ఏంటి అంటే పిల్లలు పడుకోనే ఉంటారు. రోజంతా రాత్రింబగళ్ళు పడుకోనే ఉంటారండి. ఇంకా ఇమ్మీడియేట్‌గా మనం అసలు ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌కి చూపించాలి. ఇకపోతే ఫోర్త్ సింప్టమ్ ఏంటి అంటే పిల్లల్లో ఆకలి గుణం అనేదే ఉండదండి. మనం లేపి బలవంతంగా పెడితే తప్ప తినరనమాట. మామూలుగానే పిల్లలకి కొంచెం ఓపికే ఉంటుందండి. ఈ వైరల్ ఫీవర్స్ ఇవన్నీ తట్టుకునే అంత ఇమ్యూనిటీ వాళ్ళకి ఉండదు. పిల్లలకి కొంచెం బరువెక్కువున్న పిల్లలు, ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం మంచిగా ఉన్న పిల్లలకైతే ఈ సింప్టమ్స్ కూడా కనిపించకపోవచ్చు. కానీ నా పిల్లలిద్దరూ అండర్ వెయిట్ ఉన్నారండి. సో, మా వాళ్ళకి వచ్చిన సింప్టమ్స్ అయితే ఇవి. ఫోర్త్ సింప్టమ్ ఏంటి అంటే పిల్లల ఒంటి పైన అంటే వీపు పైన గాని, పొట్ట పైన గాని ఎర్రగా ర్యాషెస్ అనేవి ఫార్మ్ అవుతాయండి. దీన్ని మనం కనుక్కోలేము. దోమలు కుట్టినట్టే ఉంటాయి. ఇకపోతే ఫిఫ్త్ సింప్టమ్ ఏంటి అంటే కాళ్ళు, చేతులు, కీళ్ళ దగ్గర నొప్పులుంటాయండి. మా సువీక్షకైతే ఈ కాళ్ళ నొప్పులని చాలా ఎక్కువ సార్లు చెప్పిందనమాట. మేము అందుకే ఇంకా లేట్ చేయకుండా డాక్టర్‌కైతే చూపిచ్చాము. ఈ 5 సింప్టమ్స్ ఉన్నాయి అంటే మాత్రం అది ఖచ్చితంగా వైరల్ ఫీవర్. మీరసలు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్‌కి చూపిచ్చి మెడికేషన్ వాడడం అనేది చాలా ముఖ్యమండి. అలాగే ఇంట్లో ఇద్దరు పిల్లలు లేదంటే ముగ్గురు పిల్లలు ఉంటే వెంటనే ఇంకా మొత్తం పిల్లలందరికీ వచ్చేస్తాయి. సో, ఈ 5 సింప్టమ్స్ కనిపిస్తే మాత్రం మీ పిల్లల్ని ఖచ్చితంగా డాక్టర్‌కి చూపిచ్చండి. మెడికేషన్ మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వాడండి. అసలు ఈ వైరల్ ఫీవర్స్ రాడానికి రీజన్స్ ఏంటి? ఈ వైరల్ ఫీవర్స్ రాడానికి పెద్ద రీజన్స్ ఏంటో ఏమి లేవండి. ఎందుకు అంటే పిల్లల్ని మనం ఆల్‌మోస్ట్ బయట ఫుడ్డు అసలు ఖచ్చితంగా అవాయిడ్ చేసే ఉంటారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ జనరేషన్‌లో ఉన్న వాళ్ళే ఎవరు బయట ఫుడ్ అయితే ప్రిఫర్ చేయట్లేదు. కానీ ఎంత కంట్రోల్ చేసినప్పటికీ సమ్మర్ అన్న సాకుతో బయట వచ్చే ఐస్ క్రీమ్స్ మరీ ముఖ్యంగా మనకి ఇళ్ళ దగ్గర వచ్చి అమ్ముతారు గదండీ! లోకల్‌లో దొరికే ఐస్ క్రీమ్స్ వాటిల్లో యూజ్ చేసే ఐస్. ఈ ఐస్ వేయడం వల్ల ఇమ్మీడియేట్‌గా పిల్లలకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రావడం,
గొంతు నొప్పులు రావడం, గొంతు లోపల ఎర్రగా అయిపోయి మింగలేకపోవడం ఇలా వస్తుందండి. సో దయచేసి ఐస్ క్రీమ్స్ మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. మనమైతే ఇప్పుడు వైరల్ ఫీవర్స్ సింప్టమ్స్ మాట్లాడుకున్నా, అలాగే వైరల్ ఫీవర్స్ ఏ రీజన్స్ తో వస్తాయి కూడా మాట్లాడుకున్నాం కదండి. సో వైరల్ ఫీవర్ వచ్చింది. దాన్ని ఎలా ట్రీట్ చేయాలి? అంటే డాక్టర్స్ మెడికేషన్ ఇస్తారు. మెడికేషన్ తో పాటుగా తల్లిదండ్రులుగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, లిక్విడ్స్ అనేవి చాలా ఎక్కువ ఇవ్వాలండి పిల్లలకి. అంటే మంచినీళ్ళు గాని, కొబ్బరి నీళ్లు గాని, ఇంకా వీటితో పాటు మనం ఇంట్లో చేసే జ్యూస్‌లు ఏవైనా పర్లేదండి. స్మూతీస్‌గా చేసి ఇవ్వచ్చు. లేదంటే రాగి గంజి, బార్లీ గంజి, లేదంటే మామూలు తెల్లన్నం వంచిన గంజి ఉంటుంది గదండీ! ఈ గంజి గూడా ఇవ్వొచ్చంట. నేను ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, నేనైతే డాక్టర్‌ని గాదండి. నేను నా ఇద్దరు పిల్లల విషయంలో నేను రీసెంట్‌గా ఎక్స్‌పీరియన్స్ అయిందే మీతో చెప్తున్నాననమాట. డాక్టర్ నాకు ఇదే చెప్పారు. లిక్విడ్ డైట్ ఎక్కువివ్వండి. లిక్విడ్స్ ఎక్కువివ్వండి అనైతే చెప్పారు. ఈ లిక్విడ్స్ లో కూడా కొబ్బరి నీళ్ళండి. కొబ్బరి నీళ్ళు చాలా మంచిది. పిల్లలకి వాళ్ళు లాస్ అయిన లవణాలు అంటారు కదా, సాల్ట్స్ అవన్నీ రీగెయిన్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఫ్రూట్స్, ఆరెంజెస్ కానీ, ఆల్రెడీ దగ్గుంది ఆరెంజ్ ఇవ్వచ్చా, ఆల్రెడీ దగ్గుంది కివి పెట్టొచ్చా, ఆల్రెడీ దగ్గుంది వాటర్ మెలన్ ఇవ్వచ్చా అనుకుంటారు కదండి. ఫ్రూట్స్ వల్ల ఖచ్చితంగా పిల్లలకి ఏవి రావు. ఇది కూడా నేను సొంతంగా చెప్పట్లేదండి. మాకు డాక్టర్ చెప్పారు. పిల్లలు ఏ ఫ్రూట్ తినగలరో ఆ ఫ్రూట్ ఖచ్చితంగా ఇవ్వండి. వీటన్నిటితో పాటు ఇంకొక ముఖ్యమైన లిక్విడ్ డైట్ ఏదన్నా ఉంది అంటే ఓఆర్ఎస్ వాటర్ అండి. నిజంగా ఓఆర్ఎస్ వాటర్ అయితే మాత్రం అమృతం లాగా పనిచేస్తుంది. ఇవండి ఈ లిక్విడ్ డైట్స్, అలాగే వాళ్ళు తినగలిగిన ఫ్రూట్స్, అలాగే ఇంకా కిచిడి, రసం అన్నం ఇలాంటి పెట్టడం వల్ల పిల్లలు తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.